అట్లనే అందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇది. కాంగ్రెస్ పార్టీని రైతే రాజ్యంగా, రైతన్నల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఆనాడు ఉచిత కరెంటుకు పేటెంట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆనాడు మన్మోహన్ సింగ్ గారి కాలంలో 1,00,000 రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకపోయినా కూడా రాష్ట్ర నిధులతోనే, స్వంత నిధులతోనే ఒక్కొక్క రూపాయిని పొదుపు చేసి 31,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చే 100 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలోనే మిగిలిపోతారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడేటువంటి సందర్భం ఇది. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 31,000 కోట్లను వెచ్చించి రుణమాఫీ చెయ్యలేదు. దానికి తెలంగాణలో నాంది పలకడం మేము సగర్వంగా, మా ముఖ్యమంత్రి గారి విషయంలో మేము చాలా గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం.